లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 66 డివిజన్లకు 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిపి గౌసాలం కూడా ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ పోలీసులు పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు ఇక్కడ పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థులు అక్కడ ఉండాలి. ఇక్కడ లోపల ఎవరు ఉండకూడదు. దాదాపు అంటే 163 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా ఇద్దరి కంటే ఎక్కువ కూడా గుమికూడకూడదని అటు పోలీసులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే హోరాహోరీగా ఆ వారం రోజుల ప్రచారం తర్వాత మాత్రం ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం తర్వాత మాత్రం ఎన్నికల ప్రక్రియ అంటే ఓటింగ్ ప్రక్రియ మాత్రం జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ దాదాపు సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కరీంనగర్లో ఉంటున్న ప్రజలు మాత్రం తమ గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు వాళ్ళకైతే ఎక్కడైతే పోలింగ్ బూత్ ఉందో ఆ బూత్కు వచ్చి వాళ్ళు ఓటింగ్ వేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాదాపు ఉదయం నుంచెల్లే వాళ్ళు వాళ్ళ గుర్తింపు కార్డులు తీసుకుని వచ్చి వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం వాళ్ళ డివిజన్ వాళ్ళ ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్లకు వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మనం మంకమ్మ తోటలోని ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీ పోలింగ్ స్టేషన్ అని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అంటే ప్లాస్టిక్ వాడద్దు, ప్లాస్టిక్ వాడకుండా ఉండాలనే ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా చేపట్టారు. దీంతో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకునే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఓటర్ల లిస్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు కూడా ఓటర్ లిస్ట్ ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళు తీసుకొచ్చిన గుర్తింపు కార్డు ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఈ బూత్లో వాళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళను ఓటు వేయడానికి మాత్రం లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అంటే ఈరోజు మొత్తానికైతే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఈ పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. అంటే ఇప్పుడు కరీంనగరే కాకుండా ఇటు చొప్పదండి, అదేవిధంగా హుజురాబాద్, జమ్మికుంట కార్పొరేషన్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి. దాదాపు అంటే ఈ ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎలక్షన్లు ఈరోజు నిర్వహిస్తున్నారు. అంటే సుదీర్ఘ అంటే 10 రోజుల తర్వాత మాత్రం ఎట్టకేలకు వీళ్ళ భవితవ్యం అనేది 13వ తారీఖు బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమైంది. 13వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో ఎవరు గెలుస్తారు, ఇన్ని రోజుల ప్రచారం చేసిన తర్వాత ఎవరు గెలుస్తారనేది వాళ్ళ భవితవ్యం తెలియబోతుంది. చాలా మంది అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా వస్తున్నారు. సరే వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓటు హక్కు వేయడానికి వచ్చారా? ఓటు హక్కు వేయడానికి. ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడనే మంకమ్మ తోట. అదే మీది గుర్తింపు కార్డు ఇక్కడనే ఉందా? ఇక్కడనే ఉంది. ఎలా అనిపిస్తుంది? ఎంత టైం పడుతుంది ఇక్కడ? ఎంత టైం అంటే చెప్పలేం కదా. చెప్పండి, మీరు ఎక్కడ ఉండొచ్చారు? ఇక్కడనే మంకమ్మ తోటే. ఓకే, ఓటు వేసారా మరి? వేస్తాం. ఏమైనా టైం పడుతుందా లేకపోతే వచ్చుడుతూనే తొందరనే అయిపోతున్నారు. సో మొత్తానికి అయితే చాలా మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం ఎక్కడైతే వాళ్ళకు పోలింగ్ బూతులు ఉన్నాయో వాళ్ళ పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ ముందుగా అక్కడ అధికారిని దగ్గర వాళ్ళ పేరు ఇందులో లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఓటు వేయడానికి మాత్రం లోపలికి అనుమతిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఇక్కడ వాస్తవంగా ఇక్కడ మీ అమూల్యమైన ఓటును సరైన నాయకుడికి వేసి బంగారు భవిష్యత్తును పొందనని కూడా ఇక్కడ డిజైన్ వేసి మాత్రం ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ ఈ యొక్క పోలింగ్ కేంద్రం మాత్రం ఇక్కడ కరీంనగర్లో మాత్రం ఒక మిగతా పోలింగ్ కేంద్రాలతో ఉపస్థితి ఒకటి మంచిగా కనబడుతుందని కూడా ఓటర్లు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే చాలా మనకు చూడుకోవచ్చు ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీ పోలింగ్ స్టేషన్ ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకుండా ఎవరైతే ప్లాస్టిక్ వస్తువు తీసుకువచ్చినట్లయితే ఇక్కడ వారికి ఒక స్టీల్ ఐటమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. ప్లాస్టిక్ లేని పోలింగ్ కాలుష్య రహిత భవిష్యత్తు కోసం అని ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం 2వ సాధారణ పురపాలక ఎన్నికలు అని ఇక్కడ రాసింది. వీళ్ళని కూడా అడుగుదాం. చెప్పండి, ఈ గిన్నెలు ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటి? దేనికోసం పెట్టారు? రబ్బర్ వాడకుండా. రబ్బర్ అంటే ఇవి స్టీల్ వాడాలి. స్టీల్ వాడాలి అందుకే పెట్టిరా? అంటే ఇది ఎవరికైనా ఇస్తారా మరి? ఇచ్చులే, స్టీల్ వాడాలి. అంటే ఓటర్లు ఎవరైతే ఓటింగ్ చేయడానికి వస్తారో వాళ్ళకి అవేర్నెస్ కలిపేయడానికి స్టీల్ వస్తువులు వాడడం పెట్టిరా? ఓకే ఓకే. సో చూసారా, మొత్తానికైతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా స్టీల్ వస్తువులను వాడాలనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లో ఒక స్టీల్
ఐటమ్స్ను కూడా ఏర్పాటు చేసి వచ్చే ఓటర్లకు మాత్రం వాళ్ళు ఒక సిగ్నల్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. అయితే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సిపి గౌస్ సాలాం ఆధ్వర్యంలో కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటికే రౌడీ షీటర్లను కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత మొత్తం ఎన్నికలు ముగిసిపోతాయి. తర్వాత ఎల్లుండి 13వ తారీఖు కౌంటింగ్ జరిగే కౌంటింగ్ ఎప్పుడైతే చేస్తున్నారో వాళ్ళ భవితవ్యం తేలిపోతుంది. మొత్తానికి ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.